కల్కి, కల్కి, కల్కి. ప్రెజెంట్ మనం ఎక్కడ చూసినా కూడా ఇదొక్క పేరే వినిపిస్తుంది. మన సెల్ ఫోన్ స్టేటస్‌లో కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఇటు న్యూస్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా 'కల్కి 2898 ఏడీ' ఈ సినిమా. నార్మల్‌గా మన ఇండ్లలో చూసుకున్న మన ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిసి ముచ్చట పెట్టినా ఇక్కడ కూడా 'కల్కి' సినిమా పేరే వినిపిస్తుంది. అంటే అంతగా ఆ విధంగా ఈ సినిమా అనేది ప్రజల్లో నాటుకుపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజల మనసుల్ని ఆ విధంగా దోచుకుంది, ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి ఎన్నో రోజుల నుంచి ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అండ్ ట్రైలర్ టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అంచనాలు అనేవి భారీగా పెరిగిపోయి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే విధంగా కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. అండ్ ఒక్కొక్క అప్డేట్ కూడా వస్తున్నప్పటికీ అప్డేట్స్ చూసినప్పుడల్లా అబ్బా బాబు ఏంట్రా బాబు ఈ విధంగా ఉందనే విధంగా కూడా అనుకున్నారు. అండ్ ముఖ్యంగా గెస్ట్ రోల్స్ అయితే అంటే ఈ సినిమా చూసి వచ్చిన వాళ్ళు అంటే ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న రోజైతే నిన్న రానే వచ్చేసింది. సినిమా వరల్డ్ వైడ్గా భారీగా అంటే చాలా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయిపోయింది, గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది. చూసిన వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారు అంటే ఇలాంటి కథ ఇంకెక్కడ దొరుకుతుందిరా బాబు. ప్రపంచ స్థాయికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లిన నాగ్ అశ్విన్కి అయితే ఖచ్చితంగా దండాలు పెట్టాలని కూడా చాలా మంది అంటున్నారు. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ని రోజుల వరకు ఏ సినిమా కూడా వచ్చినా కూడా ఏదైనా హిట్ సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా రేంజ్లోనే రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ సినిమా కల్కి, ప్రభాస్ నటించిన ఈ సినిమా వరల్డ్ రేంజ్లో రిలీజ్ అయింది. సో మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తున్నారు నాగ్ అశ్విన్కి అని చెప్పుకోవచ్చు. సో మరి ఇందులో నటించిన వాళ్ళందరూ క్యారెక్టర్ల పరంగా కావచ్చు, కథ ప్రకారం కావచ్చు, అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 6000 సంవత్సరాలకు భూమి అనేది అంతమైపోతుంది. సో ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఈ లైన్ మీద ఈ కథ మాత్రం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇందులో ఎవరైతే గెస్ట్ రోల్స్ ప్లే చేశారో వాళ్ళ మీద ముఖ్యంగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు గెస్ట్ రోల్స్ ఇక్కడ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సో ఇలాంటి వాళ్ళు. అండ్ బ్రహ్మానందం అంటే వీళ్ళందరితో కూడా గెస్ట్ రోల్స్ తోని, బుజ్జి క్యారెక్టర్ తోని కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని కూడా చాలా మంది అంటున్నారు. లాస్ట్ 20 minutes క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇలా చాలా ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే ఇంత మంచి కథను రూపొందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి సంబంధించి ఒకటే రోజుకి ఏ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సంపాదించాలి అనే ఈ విషయం గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలని చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ముందుగా రిలీజ్ కన్నా ముందు సినిమాకి ఏ విధంగా బిజినెస్ జరిగింది అనే విషయం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నైజాంలో 65 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, అండ్ ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లు, అండ్ మొత్తంగా మన తెలుగులో చూసుకుంటే 168 కోట్ల బిజినెస్ అయితే కల్కి సినిమాకి జరిగింది. అండ్ అట్లనే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, అండ్ కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు. మొత్తం మన ఇండియాలో చూసుకున్నట్లయితే 370 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది కల్కి సినిమాకి. సో మరి ఈ విధంగానే మన ఓన్లీ ఇండియాలోనే ఉంటే వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేశారు కాబట్టి మరి వరల్డ్ మొత్తం మీద ఇంకే విధంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే సినిమా మాత్రం మొత్తంగా భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కూడా చాలా మంది అక్కడ కూర్చోడానికి స్పేస్ లేకున్నా సరే కూర్చొని నిలబడని సరే సినిమా చూడడానికి కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళి చూసిన సందర్భాలను మనం చూసాం. సో మరి వరల్డ్ వైడ్ గా కల్కి సినిమా మొదటి రోజు ఫస్ట్ డే సంపాదించిన అమౌంట్ ఎంత అంటే సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు 191.5 crores అనమాట. వరల్డ్ వైడ్ గా వన్ డే రోజు సంపాదించిన కలెక్షన్స్ ఇవి అనమాట. చాలా మటుకు ఇంతవరకు వచ్చిన సినిమాలు కూడా వన్ డేకి 100 crores సాధించిన సినిమాలు చాలా చూసాము. అయితే దాన్ని దాటుకొని ఇప్పుడు 191.5 crores కల్కి సినిమా అయితే ప్రతి ఒక్క సినిమాని కూడా బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా అనేది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అయింది అనమాట. అంటే ప్రభాస్ బాహుబలి సినిమాతోటి వాళ్ళు మొత్తం కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు. కాకపోతే నాగ్ అశ్విన్ తను 5 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని అయితే క్రియేట్ చేశాడు, కథను రాశాడు. సో అంటే అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా ఏ విధంగా రూపుదిద్దాలనే దిశగా ఆయన ఆలోచించి అందులో చేసిన ప్రతి ఒక్కరిని కూడా చాలా అద్భుతంగా రూపుదిద్దాడని చెప్పుకోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే ఆయన పడ్డ కష్టానికి సినిమా ఈ మూవీ మెంబర్స్ అందరూ కూడా మూవీ టీం మొత్తం పడ్డ కష్టానికి ఈరోజు భారీ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మీద మొత్తం కూడా మంచి విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా అనేది కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో కూడా పైరసీ అప్లోడ్ చేశారనే విధంగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ పట్ల ఎవరైతే తెలుసుకొని కఠిన చర్యలు కూడా తీసుకుంటామని మూవీ యూనిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడే ఫస్ట్ డే రోజే ఇంత భారీ కలెక్షన్లు సాధిస్తే ముందు ఇంకా ఏ విధంగా కలెక్షన్ సాధిస్తుందో చూస్తూ ఉందాం. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి కల్కి మూవీ గురించి.